ఎమ్మెల్యే చూశారు తమ్ముళ్ళు, అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా. పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది, దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. అవునా కాదా? ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి, ప్రతిరోజు మాటలు చెప్పి, ఎదురుదాడి చేసి, నానా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు. నిన్న మొన్న కూడా చూశారు, ఎవడు నన్ను ఎక్కువ తిడితే, ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే, ఎవరు లోకేష్ని ఎక్కువ తిడితే వాడికే సీటు. ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు, ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు, డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో, విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు, కొబ్బరి చిప్పల మంత్రి. అవునా కాదా? ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్ట పాలు చేశాడు. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్ లో బెస్ట్ అయిపోతాడు. ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా మీరు? అక్కడ వేస్ట్, ఇక్కడ బెస్ట్. ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ? ఏ స్కూల్లో చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా. పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంట్రల్లో, ఆ సెంట్రల్లో ఉండే ఆయన మనం చూస్తే, ఆ పేర్లు నేను చెప్పను, ఆయన మొత్తం విజయవాడ అంతా కొనే పరిస్థితికి వచ్చాడు. బ్రాహ్మిన్స్కి మాత్రం ఏమీ చేయలే. ఇప్పుడు ఆయన అవుట్, ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు. ఇంకొక ఆయన ఉన్నాడు నందిగామాలో, జగన్మోహన్ రావు దొంగ, అన్నీ ఆయనకే కావాలి. ఎవరన్నా కానీ నో అంటే మొండి తోక మొండికేస్తాడు. మణివరం వస్తా ఓకే. అలాంటి వ్యక్తి ఆయన. అంటే ఆయన తమ్ముడు చూస్తే అరాచకాలకు అంతే లేదు. ఇంకో పక్క జగ్గాయిపేటలో ఉండే ఆయన, ఇంకా ఆయన చెప్పక్కర్లేదు, కడాన కొడుకే డ్రగ్స్ రవాణాలో పట్టుబడే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మైలవరం గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు తిరువూరులో రక్షణ నిధి కాదు, భక్షణ నిధి, మొత్తం భూ సెటిల్మెంట్లు, రెవెన్యూ ఆక్రమాలు అన్నీ ఇనివే. ఏం తమ్ముళ్ళు వీళ్ళ ప్రజాప్రతినిధులు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరు తయారు చేశారు వీళ్ళని? ఎవరు తయారు చేశారు వీళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఈయన తప్పులు చేసి, తప్పులు చేయించి, ఓటాలు పంచుకొని, దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది సర్వేలో
ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది. సినిమా అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఎవరికైనా నమ్మకం ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే చేలిపైకి చెప్పండి. ఒక్కొక్కరు అంటున్నారు 160 గెలుస్తా ఉంటున్నారు. ఎన్ని గెలుస్తామనేది కాదు, ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి, వాస్తవాలు చెప్పండి. ఎవరైనా కానీ మాకు పెన్షన్ వస్తుందంటే వాళ్ళకు కూడా చెప్పండి. 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసింది నేనే. అదే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నెల నుంచి 3000 వచ్చేది. 250 ఇప్పుడు మాత్రం 3000 చేశాడంట. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళకి పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు, దాన్ని పెంచింది నేను. మళ్ళీ వాళ్ళు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు పిట్లవారి గూడెంలో నేను ఇప్పుడే చెప్పాను, ఎత్తి పొదుగులు పథకం చేయాలని చేస్తాం. వాణిజ్య పంటలు ఎక్కువ వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ కట్టాలన్నారు, కడతాం. నూజివీడులో మామిడికి మార్కెట్ పెంచాలన్నారు, ప్రాసెసింగ్ యూనిట్స్ తేవాలన్నారు, అవి కూడా తెస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకో పక్కన ఇక్కడ కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం ఇక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉంది. ఇది ఎంతవరకు ఉందంటే, ఏ విధంగా అయితే ఉద్దానం ఉందో ఆ ఉద్దానం మారిగా ఇక్కడ కూడా సమస్య ఉంది. తప్పకుండా శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి, ఈ సమస్య నియంత్రణ కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కట్టలేరు పైన వినగడప బ్రిడ్జి